మార్గ మధ్యలో జాగ్రత్త వినాలి. మార్గ మధ్యలో ఒక పెద్ద చెట్టు దానికి అడ్డంగా పడిపోయినప్పుడు అనేక మంది ఆ చెట్టును దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ చెట్టుని ఏదో విధంగా పక్కన తెద్దామని ఎవరు ఆలోచించలేదు. అలా చాలా మంది దాటి వెళ్తా ఉన్నారు. విపరీతమైన వర్షం పడతా ఉంది. విపరీతమైన వర్షం పడతా ఉంది. ఒక అబ్బాయి స్కూల్ బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్తా ఉన్న సమయంలో ఆ చెట్టు రోడ్డుకి అడ్డంగా ఉన్న విషయాన్ని చూసి దాన్ని ఏదో ఒక కోణంలో దాన్ని పక్కకి నెట్టేద్దామని చెప్పి బ్యాగ్ పక్కన పెట్టేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తన భుజాన్ని ఆనించి ఆ చెట్టుని నెట్టాలనుకుంటున్నాడు. కానీ తన వల్ల కాదు. ఆ చెట్టు చాలా పెద్దది, చాలా బరువుగా ఉంది. కానీ తన ఆలోచన ఏంటంటే రోడ్డుకి అడ్డంగా ఉన్న దాన్ని ఏదో కోణంలో దాన్ని తొలగించాలి, ప్రజలు నడవటానికి ఇబ్బందికరంగా ఉందని. ఆ చిన్నవాడు ఆలోచన ఎంత గొప్పదంటే తన వల్ల కాకపోయినా, తను లేపలేకపోయినా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రయత్నం చేస్తా ఉంటే అంతకుముందు ఆ చుట్టుపక్కల ఉన్న షాపులోళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని, వీళ్ళందరూ దాన్ని దాటి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరూ ప్రయత్నం చేయలేరు. ఆ చెట్టుని తను ఏ విధంగానైనా తీసివేయాలన్న ఆలోచన, తన ఆలోచన ఏం చేసిందంటే చికెన్ కొట్టుగా ఉన్నాడు ఒక అతను చికెన్ షాప్ లో. అతను చూశాడు, ఇదేంద్రా ఎంత పెద్ద చెట్టు, ఈ బాలుడు ఎట్లా లేపుతాడు అని ఆలోచిస్తూ చూస్తా ఉంటే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ చికెన్ షాప్ అతను ఏం చేశాడంటే ఆ బాలుడికి సహాయం చేయటానికి వచ్చాడు. అతనితో పాటు రోడ్డు పక్కన వెళ్తున్న ఆటో వాళ్ళు దిగేసి సహాయం చేయటానికి వచ్చారు. బస్సులో వెళ్తున్న వాళ్ళు వచ్చి సహాయం చేస్తూ వచ్చారు. అలా ఎట్టకేలకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి చెయ్యి కలిపి రోడ్డుకు అడ్డంగా ఉన్న దాన్ని తొలగించారు. ఒక చిన్న బాలుడు ఆలోచనలో మంచిటిని మనం తీసుకొస్తే ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా మన జీవితాల్లో ఉన్న అడ్డుగా ఉన్న పాపాన్ని ఆయనే తొలగించారు. ఆయనే మనకు రక్షణ కలుగు చేశాడు. పిల్లలకి ఎప్పుడు కూడా మంచి విషయాన్ని నేర్పించాలి. నేను ఎప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఏదైనా చెడిపోయినా లేకపోతే పాడైపోయినా రోడ్డుకి అడ్డంగా ఏదైనా ఉన్నా కూడా నేను దాటిపోతూ దాన్ని దాటిపోను, తీసేస్తాను. పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆకలితో ఉన్నా, వస్త్రహీనంలో ఉన్నా, లేకపోతే ఏదైనా సహాయం చేయాలన్నా నన్ను పిలవాలి, చెయ్యాలి, దండేయాలి, బోర్డు కట్టాలి, నన్ను అన్ని విధంగా చేయాలని నాకు ఆలోచన ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి ఎంతో కొంత సహాయం చేయడానికి దేవుడు నన్ను భూమి మీద ఉంచాడు. అది చేస్తే చాలు అని అనుకుంటా. పిల్లలైనా మీకేం చెబుతున్నానంటే మీరు వాక్యాన్ని నేర్చుకోండి, ప్రార్థనలో ఎదగండి, దేవుని యందు నడిపింపు కాండి. అప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు, మంచి ఉన్నతమైన స్థితులకు వెళ్తా. ఈ సమయంలో డాన్సులు వేసినా, గిఫ్ట్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కొంతకాలానికి అవి మానిపోతాయి. కానీ దేవుని వాక్యం మీలో ఉంటే ఉన్నతంగా ఎదుగుతారు, ఉన్నతంగా ఆశీర్వదించబడతారు, 10 మందికి పెట్టేవారిగా ఉంటారు, 10 మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఆ పిల్లవాడు ఒక ఆలోచన ఆ రోడ్డుకి అడ్డంగా ఉన్న చెట్టుని అనేక మంది వచ్చి తొలగించినట్లుగా మీ ఆలోచన. మీరు ఇంట్లో ప్రార్థన చేస్తే మీ అమ్మ నాన్న కూడా ప్రార్థనలో నడిపించబడదు. మీరు దేవుని పాటలు పాడితే వాళ్ళు కూడా మొత్తం అవుతారు. మీరు దేవునితో నడిస్తే వాళ్ళు లోకంలో ఉన్నా వాళ్ళు కూడా దేవుని దగ్గర రాగలుగుతారు. అట్టి స్థితి, అట్టి కృప, అట్టి నడిపింపు దేవుడు మీ అందరికి కలుగు చేయాలని మనసా వాచ కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.